తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అయోధ్యనే కనిపిస్తుంది, బీజేపీలకు భద్రాద్రి కనిపించదని చెప్పేసి ఒక చర్చ. నిజమే అంటారా? భద్రాద్రి కావాల్సిందే, యాదగిరిగుట్ట కావాల్సిందే, తిరుపతి కావాల్సిందే, హిందూగా పుట్టిన మాకు ప్రతి ఒక్క దేవుడు కావాల్సిందే. ప్రతి ఒక్క అభివృద్ధి ఒకటి వెనకాల జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఖర్గే పేరు ప్రతిపాదనలోకి వచ్చిన పరిస్థితి ఎట్లా చూస్తారండి? మోడీని ఢీకొట్టే నాయకుడు అనుకోవచ్చా ఖర్గే గారిని? సరే, చాలామంది కళలు కంటూ ఉంటారు, కననీయాల వాళ్ళకి అంటున్నటువంటి కళలు మనం పోయి చెప్పలేం కదా. కళలు చాలామందికి అంటుంటారు, కానీ భారతదేశానికి ఎవరు కావాలనేది భారతదేశ ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేసిర్రు. ఎప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారే మళ్ళీ మరొకసారి ప్రధాని అవ్వాలని భారత ప్రజలే ఆశీర్వాదం చేసి ఉన్నారు ఇక్కడ. సరే, వేరే వాళ్ళు కళలు కంటుంటారు, కానీ నేను అలా తప్పలేదు అందులో. ఇప్పుడు కేసీఆర్ హెల్త్ బాగాలేక ఆయన ఇంట్లో ఉన్న పరిస్థితి నందిని హిల్స్లో మీ అధ్యక్షుడు ఎందుకు పరామర్శించలేదు? ఇప్పుడు అధ్యక్షుడు పరామర్శించిండా లేదా అనేది మా వరకు తెలియదు. ఇక్కడ ఎవరు ముఖ్యంగా ఉన్నటువంటి నాయకుల విషయంలో నిజంగా హెల్త్ బాగాలేదు, ఆయనకు జరగరాని పాపం ప్రమాదం జరిగింది. ఒక మాజీ ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించినటువంటి ఒక పెద్ద ఆయన, అట్లాంటి స్థితి చూసినప్పుడు నిజంగా ప్రతి ఒక్కరికి కూడా మనసు చెల్లించినటువంటి విషయం. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఇవ్వని పరిస్థితి, రుణమాఫీ కూడా చేయని పరిస్థితి. వాళ్ళేమో ఫస్ట్ క్యాబినెట్లోనే మెగా డిఎస్సీ అని చెప్పారు, ఇప్పుడేమో గ్రూప్ 2 వాయిదా వేస్తామన్నట్టు వార్తలు వస్తున్నాయి. బీజేపీ ఎట్లా చూస్తుందండి రైతు బంధు మీద? బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏమైనా ఉందా? నేనేమంటా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో ఏవైతే వచ్చేసి ప్రజల్ని మోసం చేయడానికే వచ్చింది, ప్రజల్ని మోసం చేస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాక తర్వాత మాత్రం మొత్తం చేతులు ఎత్తేస్తారు. పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఇంకొంచెం వాళ్ళు కంట్రోల్గా ఉంటున్నారు. అది అయిపోయిన తర్వాత డెఫినెట్గా చేతులు ఎత్తేసి మనం చావట్లేదు అంటారు. ఈ 6 గ్యారెంటీలు ఏవి ఇవ్వలేని స్థితే ఉంటుంది ఇక్కడ. గతంలో మీరు టీఆర్ఎస్ మీద ఉద్యమం చేసిన పరిస్థితి, వాళ్ళ యాక్షన్ ప్లాన్ని మీరు కౌంటర్ ఇచ్చినారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, గన్ పార్క్ ముట్టడి చేసినారు, అసెంబ్లీ ముట్టడి చేసినారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం ఏమైనా మీ ఉద్యమాల ద్వారా బీజేపీ చేసే ప్రయత్నం చేస్తుందా అంటే ఏం చెప్తారు? అంటే నేనేమంటానంటే ఈ 6 గ్యారెంటీలని అబద్ధపు వాగ్దానాలు. అవి 6 గ్యారెంటీలు అనేది సాధ్యమయ్యేటివి కావు. అది ప్రజలకు ఏవైతే మీరు ఇచ్చిండ్రో, వాగ్దానం ఇచ్చిండ్రో, దాన్ని నెరవేర్చిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఉద్యమించడం తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు మీరేమో అసెంబ్లీ టికెట్కి ప్రయత్నించినారు, కానీ అధిష్టానం మీ వైపు మొగ్గు చూపలేదు. ఇప్పుడు మొన్నేమో పార్లమెంట్లో 33 రిజర్వేషన్ అని చెప్పినారు. మీరేమైనా లోక్సభ బరిలో ఉండే అవకాశం ఉందా? మిమ్మల్ని మేము పార్లమెంట్లో చూడొచ్చా? డెఫినెట్గా మేమైతే ఆశిస్తూ ఉన్నాము. మా వైపు అధిష్టానం లేదు అనేది తప్పు. అధిష్టానం ఉంది కాబట్టి స్టేట్ సెక్రటరీ చేశారు. మాకు ఇక్కడ టికెట్ రానందుకే. మరి రేపు పార్లమెంట్లో కూడా నేను జహీరాబాద్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను, తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నా. మరి పార్టీ తప్పకుండా నాకు ఇస్తుందని కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం.